జడ్జెస్ డెసిషన్స్ ఎలా ఉన్నాయి? అది చెప్పలేమండి. ఇంకా చూసే వాళ్ళే డిసైడ్ సేఫ్ జేసుకోవాలి. ఆన్సరా? సేఫ్ అని ఏం లేదు. 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 ప్రాసెస్ అనేది లైక్ మీకేమనిపించిందో రియాలిటీ చెప్పండి? ఫెయిర్‌గానే ఉన్నారు. ఫెయిర్‌గానే ఉన్నారు. ఇప్పుడు అయ్యా! ఫెయిర్‌గా లేరు అనడానికి లేదు. నాకు మీ కళ్ళల్లో క్లియర్‌గా కనిపిస్తుంది బాధ. అసలు బాధ అనవసరంగా అన్‌ఫెయిర్ ఉంది. అయ్యో! లేదు నేనుంటే లేదు. బాగుండేది. ఉంటే బావుండేది అన్న బాధైతే ఏం లేదు. ఒక ఆపర్చునిటీ మిస్ అయినామనే బాధుంది తప్ప, ఇంకా 100% ఉండాలి, లేకపోతే ఏదో అందరం గెలవడానికే ఎళ్ళాము. కాకపోతే ఇంకా డెఫినెట్‌లీ. అవ్వలేదు అని అన్నప్పుడు దాని నుంచి బయటికి రావాలి కదా! దాన్నే హ్మ్. క్యారీ ఫార్వర్డ్ చేస్తే నేను ఇంకొక పని చేసుకోలేను. డెఫినెట్‌గా అది చాలా బిగ్ ఆపర్చునిటీ. నాకిప్పుడున్న స్టేజ్‌లో చాలా చాలా పెద్ద ఆపర్చునిటీ. హ్మ్. అండ్ ఈవెన్ దో ఇప్పటికి కూడా నేను ఆ ప్లాట్‌ఫార్మ్‌కి ఎప్పుడు థాంక్‌ఫుల్‌గానే ఉంటా. నా గ్రాటిట్యూడ్ చూపిస్తూనే ఉంటా. నన్ను ఇనీషియల్‌గా నమ్మింది ఎవరు లేరు. అంటే నీ దగ్గర పొటెన్షియల్ ఉంది, లేకపోతే నీ దగ్గర టాలెంట్ ఉంది అని ఎవరు నన్ను మెయిన్ ఓకే. స్ట్రీమ్‌లో పెట్టుకున్నదే లేదు. ఈ రోజు వరకి 5 ఇయర్స్ అయితుంది నేను ఇండస్ట్రీకొచ్చి. సో, దే వర్ లైక్ ఆ టైంలో నేను ఆడిషన్ అప్‌లోడ్ చేయడం, అన్ని ప్రాసెస్ దాటడం. సో, ఆ సిస్టమ్ అక్కడ పనిచేసే వాళ్ళో, ఆ కేటగిరీ వాళ్ళో నన్ను నమ్మి ఆ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు. సమ్‌హౌ నేను ప్రూవ్ చేసుకున్నానో లేదో నాకు తెలీదు గానీ ఐ గేవ్ మై 100%. నైస్. ఐ యామ్ అంటే సాటిస్ఫైడ్. బయటికొచ్చాక ఎట్లైనా చూస్తారు గదా వీడియోస్. హ్మ్. సోషల్ మీడియాలో జడ్జెస్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? సోషల్ మీడియాలో జడ్జెస్ మీద అయితే అదే చాలా నెగెటివ్‌గానే ఒస్తుంది. హ్మ్. సో, ఇక్కడ అదే అండి. ప్రతి దాన్ని కాయిన్‌కి టూ సైడ్స్ చూడాలన్నట్టు 2 సైడ్స్ మనం జూడాలి. అదొక ప్రాసెస్. అంటే వాళ్ళు హ్యూమిలేట్ జేయడానికో, లేకపోతే నీకు కోపం తెప్పియడానికో, లేకపోతే నిన్ను రకరకాలుగా టార్చర్ జేయడానికో వాళ్ళు ట్రై జేస్తూనే ఉంటారు. ఎందుకంటే బిఫోర్ సీజన్ మనము చూసుకున్నా గూడా అవును. సేమ్ థింగ్ జరిగింది గదా! సో, అంటే మనం చూసే వెళ్తున్నామనంటే మనకు క్లియర్ ఐడియా అనేది రావాలి. అక్కడ వాళ్ళు ఏం జేయబోతారు, మనల్ని ఎంతగనం జేయబోతారు అనేది. కాకపోతే జడ్జెస్ కొన్నిసార్లు క్వెషన్ చేసే టైంలో వాళ్ళని ఏదైనా క్వెషన్ చేసే టైంలో కొంచెం వేరే రకంగా అడగడం వల్ల అది కంటెస్టెంట్స్‌కి చాలా హార్డ్‌గా ఎళ్ళిపోయిందది. సో, మేబీ అదే క్వెషన్స్ ఇంకొక వేలో అడుగుంటే మేబీ రియాక్షన్ గూడా ఇంకొకలాగొచ్చేదేమో. అప్పుడు అది అగ్ని పరీక్ష ఎందుకవుతది? అంతే గదా! సో, అన్ని ఆ! రకాలుగా మనం తట్టుకొని అక్కడ అవును. నిలబడితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. హ్మ్. నాకు ఇప్పుడు 'గాయత్రి' సెలక్షన్ అనేది హ్మ్. బయట చాలామంది సోషల్ మీడియాలో గావచ్చు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అందరూ హ్మ్. 'గాయత్రిని' అనవసరంగా సెలెక్ట్ చేసుకున్నారు అని అనిపిచ్చింది. అవును. నాకు అంతే అనిపిచ్చింది. నాకు అంతే అనిపిచ్చింది. మీకు అంతే అనిపిచ్చిందా? నాకు అంతే. ఆ ఒక్క అమ్మాయి విషయంలో ఐయామ్ నాట్ ఆహ్, సాటిస్ఫైడ్. ఇంక మిగిలిన ఓకే. అన్నీ ఓకే. వర్త్ హ్మ్. ఉన్న క్యాండిడేట్సే ఉన్నారక్కడ. సో, 'గాయత్రి' గాకుండా హ్మ్. సెలెక్ట్ అయిన వాళ్ళలో హ్మ్. ఎవరు అసలు అక్కడికి వెళ్ళడానికి వర్త్ కాదు అని అనిపిచ్చింది మీకు? నవరసాల మామ హ్మ్. ఆయన అన్వర్త్ అనిపిచ్చింది నాకు. సో, ఎవరు వర్త్ అనిపిచ్చింది? అక్కడున్న వాళ్ళలో శాలిని డిజర్వింగ్ ఒకవేళ క్యాండిడేట్. మీరు వెళ్తే మీకు టఫ్ కాంపిటీషన్ అక్కడి నుంచి ఎవ్వరి ద్వారా వస్తదనుకున్నారు? శాలిని దగ్గర నుంచి వస్తదనుకున్నాను నేను. ఓకే. అయిపోయింది. అగ్ని పరీక్ష మీద మీ ఓవరాల్ ఒపీనియన్ ఏంటి అసలు బయటకొచ్చిన తర్వాత? బయటికొచ్చిన తర్వాత థాంక్‌ఫుల్, గ్రేట్‌ఫుల్ ఇలాంటి డైలాగులు గాకుండా జెన్యూన్‌గా లేదు. మీరేమనుకుంటారో అది జెన్యూన్‌గానే జెప్పండి. చెప్తున్నాను. అదే చెప్తున్నా. నేను థాంక్స్ చెప్పడానికి గూడా ఒక రీజన్ ఉంది. దానికి నేను హ్మ్. ఎక్స్‌ప్లెయిన్ చేశాను చెప్పారు. కదా! చెప్పారు. సో, చెప్పారు. ఇప్పుడు ఒక కామన్ వాళ్ళు వితౌట్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి హ్మ్. ఏది లేకుండా ఒక ఇండస్ట్రీలో గానీ, ఇలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఒక ప్లాట్‌ఫార్మ్‌లో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా కష్టపడాలి. ఇదర్ మనీ అన్నా ఉండాలి. హ్మ్. నువ్వొక నీకంటూ నువ్వు షో చేసుకోవడానికో, ప్రైవేట్ సాంగ్స్ చేసుకోవడానికైనా, సినిమా చేసుకోవడానికైనా గూడా. సో, అలాంటి ఎంతోమంది అంత కష్టపడ్డా గూడా స్టిల్ ఫేమ్ లేదు వాళ్ళకి. కానీ అవును. 'బిగ్ బాస్' అనేది ఎట్లా అనంటే, ఒక కామన్ మ్యాన్‌ని తీసుకెళ్ళి వాళ్ళకంటూ ఒక ప్లాట్‌ఫార్మ్ డెఫినిట్‌గా క్రియేట్ జేస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే హౌస్‌లోకెళ్ళిన 6 మెంబర్స్, 7 మెంబర్స్ కానీ వాళ్ళు సోషల్ మీడియాలో ఉంటున్నారు, ప్రమోషన్స్ అవును. చేసుకుంటున్నారు. సమ్‌హౌ ఏదో రకంగా వాళ్ళ లాభమైతే వస్తుంది కదా వాళ్ళకి. సో, వాళ్ళనుకున్నది వాళ్ళు అచీవ్ చేయగలుగుతున్నారు. సో, ఒక 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 రకంగా ఆలోచిస్తే ఒక కామన్ మ్యాన్‌ని అంటే ఓవర్ ద పీరియడ్ అంటే 4, 5 మంత్స్‌లో అంత పెద్ద ప్లాట్‌ఫార్మ్‌లోకి తీసుకెళ్ళి అంత ఫేమ్ చేస్తున్నారు అనంటే గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ అన్నట్టే గదా! సో, ఓకే. సేమ్ అదర్ హ్యాండ్ ఎవరైతే రిజెక్ట్ అవుతున్నారో, సో, వాళ్ళకి పెయిన్ అనేది ఉంటది. ఇప్పుడు నాకు గూడా పెయిన్ ఉంది. కాకపోతే ఆ ప్రాసెస్ అదే కదా! 100 మంది ఉంటే ఒకరే విన్నర్ అవుతారు. అంటే 99 మెంబర్స్ లాస్ అవ్వాల్సిందే కదా! సో, అన్నంత మాత్రాన వాళ్ళు అన్వర్త్ క్యాండిడేట్స్ కాదు గదా! సో, వాళ్ళ వర్త్ మేబీ అక్కడ ప్రూవ్ చేసుకోలేకపోయారు ఆ టైంలో. ఇంకొక దగ్గర ప్రూవ్ చేసుకుంటారు. మేబీ నెక్స్ట్ ఇయర్ ప్రూవ్ చేసుకుంటారు. సో, లైఫ్ అనేది ఆల్ అబౌట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ కదా! అవును. అదే. సో, సో, అంతే. బయటకొచ్చాక చూసారా మీ ఎపిసోడ్‌లన్నీ ఎక్కడెక్కడ ఎలా జరిగింది? ఏంటి అని? చూసా. ఎలా అనిపిచ్చింది? ఏడుపొచ్చిందా?
అనవసరంగా ఏడుపు ఏం బయటకొచ్చింది. రాలేదండి. అదే నేను ఏడవలేదా? ఫీల్ మీరసలు అవుతున్నా. ఏడవరా? ఏడిస్తే బావుండనే ఫీల్ అవుతున్నా నేను. ఐ డోంట్ నో నాకసలు ఏడుపు ఎందుకు రావట్లేదో. హ్మ్. అండ్ మా మమ్మీతోని కూడా నేను అదే మాట్లాడుతుండే. అబ్బా! ఏడిస్తే కొంచెం బాధ పోతది. అసలు బాధ పోతది. నేనేమనుకున్నానో తెలుసా? హ్మ్. చాలా టఫ్ ఇచ్చారు మీరు ఫైట్స్ అన్నీ. అవును. ఇక్కడికొచ్చి నేను ఆ క్వెషన్ అడగానే ఏడ్చుకుంటూ ఆన్సర్ వస్తదేమో అని నేను టిష్యూలు ఎన్ని దగ్గర పెట్టుకోవాలి అయ్యో! చదవడానికి. ఎందుకు ఏడవడం దేనికి? చాలా చూసానండి లైఫ్‌లో రిజెక్షన్స్. హ్మ్. అస్సలు సమస్య ఏడ్చే సమస్యే లేదు. మళ్ళీ హ్మ్. ఫైట్ జేసి, మళ్ళీ ఛాలెంజింగ్‌గా ముందుకెళ్ళడమే తప్ప ఏడ్చే క్యారెక్టర్ అయితే అస్సలు నైస్. గాదు. నైస్. ఫార్మింగ్ మొత్తం వచ్చు. నేనసలు చిన్నప్పటి నుంచి అన్ని హ్మ్. పనులు చేసుకుంటూ అవును. వచ్చానని గదా! హ్మ్. ఏంటి అసలు ఎట్లా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సో, మా తాత, నానమ్మ వాళ్ళేమో పొలం పనులు జేసేవాళ్ళు. హ్మ్. డ్యాడీ వచ్చేసేమో పొలం పనులతో పాటు నార్మల్‌గా మా బిజినెస్ జూసుకున్నాం. బిజినెస్ అంటే మేము బ్యాంబూ బిజినెస్ చేస్తాము. సో, అది ఓకే. చిన్నప్పటి నుంచి జూసుకునేవాళ్ళనమాట. హ్మ్. సో, ఆ టైంలోనే నేనేంటి అంటే కొంచెం కోతిపిల్లని. చి అమ్మ, అమ్మ చాలా డీసెంట్. ఆ! నేనే మాత్రం తింగరి ఇంకా. అర్థమైంది. అన్నిట్లలో ఏలు పెట్టడము. అమ్మ ఒద్దనేది. పొలం హ్మ్. దగ్గరకొద్దు హ్మ్. నీకెందుకవన్నీ. హ్మ్. ఒకరోజు పనికి పోయి 10 రోజులు పడుకుంటావు. జరమొస్తది నీకు అనంటే, ఆ! లేదు నేను పోతా అని జెప్పేసి అట్లా ఛాలెంజింగ్‌గా నా ఫ్రెండ్స్‌తోని కలిసి ఎళ్ళేదనమాట. సో, అట్లా నాకు పొలం వ్యవసాయం మొత్తం పనులంటే ఒచ్చు. ఏది కలుపు తీయడాలు, పత్తికి వీటన్నిటికి? పత్తేరడం, కలుపు తీయడం, హ్మ్. మిరపకాయలేరడము, వరి గలవడము అన్నీ ఒచ్చు. ఒక హ్మ్. నాటేయడం ఒకటి రాదు. సో, బేసిక్‌గా అన్నీ వచ్చు మీకు. అన్నీ ఒచ్చు. అట్లా చూస్తేనే ఇంత పాష్‌గా ఉన్నారు. ఆ! ఏం లే ఓకే. గ్రూమ్ అయినా అన్నమాట. ఇక్కడికొచ్చిన తర్వాత అదే ఓకే. నేర్చుకుంటున్నా ఇప్పుడిప్పుడే అన్నీ. సో, అన్ని పనులు మంచిగా అంటే డ్యాడీ వాళ్ళు నీ ఇంట్రెస్ట్‌తో ఎళ్ళావు. నువ్వు ఆ! సరదాగా ఎళ్ళావు. డ్యాడీ వాళ్ళు గూడా చెయ్యరు. మా మమ్మీ, హ్మ్. మా డ్యాడీ గూడా చెయ్యరు. ఆహా! నేను నా ఇంట్రెస్ట్‌తోని నేను పోయినా. అమ్మో! డ్యాడీకి పత్తి పని అవన్నీ తెలుసు. హ్మ్. డ్యాడీ చేసేవాళ్ళు. అమ్మకి హ్మ్. రాదు. హ్మ్. కాకపోతే నా ఇంట్రెస్ట్‌తో నేనెళ్ళా. అంటే నేను డబ్బులు సంపాదించాలి. అప్పుడు సంథింగ్ రూ. 45 ఏమో ఇచ్చేవాళ్ళు. ఏంటి కలుపుకా? ఆ! కలుపుకి రూ. 45 అట్లా ఓకే. చిన్నగున్నప్పుడు నేను. అవునా? సో, రూ. 45 ఇస్తే ఇంకా 45 అట్లా ఒక డ్రెస్ కూడా కొనుక్కున్నా నాకింకా గుర్తు. రూ. 120 పెట్టి డ్రెస్ మెటీరియల్ ఒస్తుండే అప్పుడు. అది కొనుక్కున్నా నా ఫస్ట్ సాలరీ. నేను వెళ్ళా. నేను కలుపుకెళ్ళా, అండ్, పత్తికెళ్ళా. అండ్ ఇంకా వడ్లెత్తడము హ్మ్. అవి గూడా తూర్పాలో చేసేదాన్ని. ఏదో అంటారు గదా! ఆహా! అది అవి గాదా? కాదు. ఆ! మహిళా మండలిలో అందరి వడ్లు ఒక దగ్గర పోసి దాన్ని హ్మ్. కేజెస్ 50 ఓకే. కేజెస్ బస్తాల్లో ఎత్తుతారనమాట. సో, ఆహా! గవర్నమెంట్ ఆ స్కీమ్ ఒకటి పెట్టింది. సో, ఆ! అప్పుడు ఫుల్ సంపాదించా నేనైతే. మీకు బాగా ప్లస్ అయింది. ఫుల్ సంపాదించాను నేను. ఆహ్, రూ. 5 ఒక బస్తా ఎత్తితే. ఓకే. బస్తాలో వడ్లెత్తితే రూ. ఆ! 5 అనమాట. సో, అట్లా మొత్తం సమ్మర్ హాలిడేస్‌లో మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు స్కూల్‌కెళ్ళి ఆఫ్టర్‌నూన్ ఏ ఖతం క్లాస్ అప్పుడు? ఇంకిక్కడికొచ్చి. ఫిఫ్త్ నుంచే జేసిన. అప్పటి నుంచే డబ్బుల మీద ఆ! ఫుల్‌గా డబ్బులు సంపాదించేదాన్ని. అబ్బా! టూర్స్‌కి పోయేదాన్ని స్కూల్‌లో. హ్మ్. నా ఓన్ పైసలతోని నేనే పోయేదాన్ని. సో, నైస్. మంచిగా ఇంట్లో అడిగేవాళ్ళు గాదు. హుహు.